ఈరోజు మీ బాబాయ్ సీఎం గారు, మీ అన్నగారు మంత్రి, మీ సోదరు నిజామాబాద్ ఎంపీ, మీ బావగారు మరో మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, అన్ని పదవులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి కదా. ఎలా ఉంది ఆ హోదా, ఆ దర్పం మీకు తెలంగాణలో? నేనైతే నా ఆలోచన ఏంటంటే నాగరాజు గారు, ప్రజలకు సేవ చేయడమే ఉద్దేశంగా భావిస్తాను నేను. ఈ పదవిని దర్పంగా ఒక బాధ్యతగా భావిస్తాను నేను. కాబట్టి వాళ్ళు కూడా ఇది కేటీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళు బాధ్యతగా భావిస్తే మంచిగా ఉంటుందని నా ఆలోచన. ఇది దర్పానికి, అహంకారానికి పోవలసినటువంటిది కాదు. ఇది ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఇది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండి ప్రజలకు సేవ చేయాలనేదే నా ఉద్దేశం తప్ప దీన్ని దర్పము, హోదా అని నేను భావించను ఎప్పుడు కూడా. తెలంగాణలో దొరల పాలన సాగుతోంది. కుటుంబ పాలన, దొరల పాలన అంటారు కదా. నిజంగా మీరు దొరలా? అంటే మాది ఏంటంటే యాక్చువల్లీ వెలమ దొరలం మేము. మాకు ఏంటంటే బాగా పెద్ద ఎత్తున 1000 ఎకరాల ఆస్తి ఉండేది. అయితే ఇది వెల్మ కమ్యూనిటీ వాళ్ళను దొరలు అంటారు, తెలంగాణలో రెడ్డిలను పటేల్ అని అంటారు. పటేల్స్ రెడ్డిలను పటేల్ అంటారు. మా వెల్మాస్ను దొర అంటారు. నాన్నగారు ఎలా ఉండేది? నాన్నగారు రాజకీయ జీవితం ఎలా ఉండేది? నాన్నగారు ఏంటంటే యువకుని దశ నుంచే ఆయన బాగా ప్రజాదరణ కలిగిన వ్యక్తి, బాగా మొండి ధైర్యం ఉన్న వ్యక్తి. నక్సలైట్లను కూడా ఒక స్టేజ్లో అతను ఎదిరించినటువంటి శక్తి ఆయన. ఓకే. అయితే ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉండడం వల్ల చెన్నారెడ్డి గారికి బాగా ఆకర్షితులయ్యారు మా డాడీ. చెన్నారెడ్డి గారికి అత్యంత క్లోజ్ అసోసియేట్గా ఉండేది. ఆ విధంగా కాంగ్రెస్లో తన సేవలు అందించడం జరిగింది ప్రథమంగా. అప్పుడు కేసీఆర్ గారు విద్యాభ్యాసం చేసేవారు. చెన్నారెడ్డి గారి ప్రోద్బలంతో మా ఫాదర్ కూడా ఏంటంటే యాక్టివ్గా డీసీసీ ప్రెసిడెంట్గా కూడా చేశారు. తను మెదక్ డిస్టిక్ అంటే కొద్ది కాలమే చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారిని కూడా రాజకీయాలకు మదన్ మోహన్ అని చెప్పి అప్పుడు సీనియర్ శాసనసభ్యుడు తను సిద్దిపేటకు. అప్పటికి ఒక 5-6 పర్యాయాలు తను ఘన విజయంగా గెలిచిన తను. అయితే తన దగ్గర అప్పుడు కేసీఆర్ గారిని తీసుకెళ్ళి కేసీఆర్ గారిని మదన్ మోహన్కి ఇంట్రడ్యూస్ చేసి యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే విధంగా మా ఫాదర్ ప్రోత్సహించడం జరిగింది. తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ నుండే స్టార్ట్ అయింది కేసీఆర్ గారు.